వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్లోని కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తాం. 4th సెమ్లో ఉంటుంది మనకి. కార్పొరేట్ అకౌంటింగ్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేసాం. ఏంటి అంటే కనుక అకౌంటింగ్ పర్ షేర్ క్యాపిటల్, దానిలో ఇంట్రడక్షన్ మీనింగ్ అనేది చెప్పాం. ఇప్పుడు మనం ఆ అకౌంటింగ్ పర్ షేర్ క్యాపిటల్లో ప్రాబ్లమాటిక్ ఇస్తే కనుక ఎలా చేయాలి, అది చేసే ముందు మనకి ప్రాసెస్ అంటే ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏం రాస్తామంటే జర్నల్ ఎంట్రీస్ అనేసి రాయడం జరిగింది. అకౌంటింగ్ పర్ షేర్ క్యాపిటల్లో 10 మార్క్స్ కి మనకి జర్నల్ ఎంట్రీస్ అడుగుతాడు. కాబట్టి ఎంట్రీస్ అనేవి రావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఆ ఎంట్రీస్ అనేవి రాయడం జరిగింది. ఒక్కొక్క ఎంట్రీ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. మనకి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ గురించి చెప్పాం, షేర్ గురించి చెప్పాం, ఒక షేర్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది కూడా చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక షేర్ వాల్యూ 100 రూపీస్ అనుకుంటే కానీ దాన్ని మనం అప్లికేషన్ రూపంలో కొంత అమౌంట్ అనేది వస్తున్నట్లుగా, తర్వాత అలాట్మెంట్ కొంత అమౌంట్, తర్వాత ఫస్ట్ కాల్ కొంత అమౌంట్, ఫైనల్ కాల్ కొంత అమౌంట్, ఈ విధంగా టోటల్ షేర్ వాల్యూ అనేది డివిజన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నేను రాసుకున్న ఎగ్జాంపుల్ అప్లికేషన్ 20 రూపీస్, అలాట్మెంట్ 30 రూపీస్, ఫస్ట్ కాల్ 25 రూపీస్, ఫైనల్ కాల్ 25 రూపీస్. ఈ విధంగా ఒక షేర్ వాల్యూని మనం డివిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి అప్లికేషన్ లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎంట్రీస్ అనేవి రాయాలి. 2 ఎంట్రీస్ వస్తాయి. తర్వాత అలాట్మెంట్ లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి కూడా మనం ఎంట్రీస్ అనేవి రాయాలి. 2 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ కాల్లో 2 ఎంట్రీస్, ఫైనల్ కాల్లో 2 ఎంట్రీస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆ ఎంట్రీస్ అనేవి తెలిస్తే లెక్క అనేది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఈ ఎంట్రీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ కి బేస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆ 8 ఎంట్రీస్ వస్తే ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఆ యూనిట్ లో ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎంట్రీస్ అనేవి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్ అనేసి రాయడం జరిగింది. ఈ ఎంట్రీ ఏంటి అంటే కనుక అప్లికేషన్ మీద మనీ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ విధంగా ఎంట్రీ అనేది రాస్తాం. అమౌంట్ అనేది వస్తుంది అంటే మనం బ్యాంక్ ని డెబిట్ చేస్తున్నాం. తర్వాత షేర్ ఎలా వస్తుంది అనేసి చూస్తే కనుక షేర్ అప్లికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి క్రెడిట్ లో మనం షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేసి రాయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే అప్లికేషన్ మీద మనీ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు దానికి ఎంట్రీ అనమాట. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్, నరేషన్ బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ వాస్ రిసీవ్డ్. షేర్ అప్లికేషన్ మీద మనీ అనేది రిసీవ్ చేసుకున్నామని చెప్తుంది. తర్వాత సెకండ్ ఎంట్రీ మనం అబ్జర్వ్ చేస్తే షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ ఎందుకు రాసామంటే అప్లికేషన్ రూపంలో వచ్చిన మనీ ఏదైతే ఉందో నెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నాం అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ ఎంట్రీ అనేది రాసుకోవాలి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికి మనకి ఫస్ట్ అప్లికేషన్ లో 2 ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి అంటే కనుక అలాట్మెంట్ అనేది ఉంది. ఆ అలాట్మెంట్ కి ఎంట్రీస్ అనేవి రాయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ కి ఎన్ని ఎంట్రీస్ వస్తాయి అంటే 2 ఎంట్రీస్ అనేవి వస్తాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ ఎప్పుడు రాయాలంటే కనుక షేర్ అలాట్మెంట్ మీద అమౌంట్ డ్యూ ఉన్నప్పుడు అంటే రావాల్సి ఉన్నప్పుడు మనం ఈ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఎంట్రీ చెప్తున్నాను. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, నరేషన్ బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ. డ్యూ అంటే రావాల్సి ఉంది అంటే ఇంకా రాలేదనమాట. రావాల్సి ఉంది అన్నప్పుడు మనం డ్యూ అనేది రాస్తాం అనమాట. కాబట్టి ఈ ఎంట్రీ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ వన్, 4th వన్, బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అలాట్మెంట్ మీద అమౌంట్ అనేది వచ్చినప్పుడు, అమౌంట్ ఎప్పుడు వచ్చినా అప్లికేషన్ లో వచ్చినా లేకపోతే అలాట్మెంట్ లో వచ్చినా ఏ సందర్భం అయినా బ్యాంక్ అకౌంట్ అనేది మనకి డెబిట్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అనేసి రాసుకోవాల్సింది. నరేషన్ బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. పైన ఏమి డ్యూ అన్నాం, ఇక్కడేమి రిసీవ్డ్ అంటున్నాం. అంటే పైన ఉన్న డ్యూ అంటే రావాల్సి ఉంది, ఇక్కడ రిసీవ్డ్ అంటే అమౌంట్ వచ్చేసింది, రిసీవ్ చేసుకున్నాం అనేది చెప్తున్నాం. ఈ విధంగా 2 ఎంట్రీస్ అలాట్మెంట్ లో కూడా రాసుకున్నాం. ఇప్పటికి మనం అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అనేది చెప్పాం. అప్లికేషన్ లో 2 ఎంట్రీలు, అలాట్మెంట్ లో 2, 4 ఎంట్రీస్. నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి ఫస్ట్ కాల్ మీద అమౌంట్ అనేది రావాల్సినప్పుడు 5th ఎంట్రీ ఇక్కడ చూస్తే షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ ఎప్పుడు రాస్తామంటే కనుక అమౌంట్ డ్యూ అనేది ఉన్నప్పుడు, ఫస్ట్ కాల్ అమౌంట్ అనేది రావాల్సి ఉన్నప్పుడు మనం ఆ ఎంట్రీ అనేది రాసుకోవాల్సింది. ఇక్కడ నరేషన్ చూడండి, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ డ్యూ అన్నప్పుడు మనం ఆ విధంగా రాస్తాం. నెక్స్ట్ 6th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్.
ఇది మనకి ఎప్పుడు రాస్తాము అంటే కనుక ఫస్ట్ కాల్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఎంట్రీ అనేది రాయాలి. ఇంతకుముందే చెప్పాము మనకి అమౌంట్ వస్తుందంటే బ్యాంక్ ని డెబిట్ చేయాలి అనేసి. కాబట్టి ఇక్కడ నేను బ్యాంక్ ని డెబిట్ లో రాశాను. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్. దేని మీద అమౌంట్ వస్తుందంటే ఫస్ట్ కాల్ మీద అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఎంట్రీ రాసుకోవాలి. నరేషన్ బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. ఫస్ట్ కాల్ మీద అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం అనేసి నరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 7th ఎంట్రీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫైనల్ కాల్ మీద అమౌంట్ అనేది రావాల్సి ఉన్నప్పుడు అంటే డ్యూ ఉన్నప్పుడు ఏం రాస్తున్నామంటే షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాయడం జరుగుతుంది. నరేషన్ బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ. రావాల్సి ఉన్నప్పుడు ఆ విధంగా రాసుకోవాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ 8th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. అమౌంట్ అనేది ఫైనల్ కాల్ మీద వచ్చినప్పుడు అమౌంట్ ఎప్పుడు వచ్చినా బ్యాంక్ ని డెబిట్ చేయండి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. నరేషన్ బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ ని డెబిట్ చేసాం, షేర్ ఫైనల్ కాల్ ని క్రెడిట్ లో రాసుకోవడం జరిగింది. ఈ విధంగా 8 ఎంట్రీస్ అనేవి నేర్చుకుంటే మనకి లెక్కలు అనేవి ఈజీగా చేయొచ్చు. ఆ 8 ఎంట్రీస్ ని మనం సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధానం, సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే గనక ఫస్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే ఎంట్రీస్ లో ఇక్కడ ఏముంది అంటే గనక బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్. తర్వాత 4th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్. నెక్స్ట్ 6th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్. నెక్స్ట్ 8th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్. 4 ఎంట్రీలకి కూడా మనకి కామన్ గా ఏంటి అంటే గనక బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. అలాగే దీని కింద నరేషన్ చూస్తే గనక ప్రతిదీ కూడా అమౌంట్ రిసీవ్డ్ అనేసి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను అమౌంట్ రిసీవ్డ్ ఒక సైడ్, అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ డ్యూ అనేది ఇంకో సైడ్ రాసుకోవడం జరిగింది. అంటే అమౌంట్ రిసీవ్డ్ సంబంధించి ఎన్ని ఉన్నాయో ఎంట్రీస్ అక్కడ మనం ఇక్కడ రాసుకున్నాం. డీటార్ ఫస్ట్ ఎంట్రీలో మనకి టు షేర్ అప్లికేషన్, టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఉన్న ఎంట్రీ. తర్వాత ఈ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏముంది బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్. కాబట్టి ఇక్కడ మనం రెండో ఎంట్రీ రాస్తే బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్. అయితే ఇక్కడ బ్యాంక్ అనేది కామన్ గా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే టు షేర్ అలాట్మెంట్. ఫస్ట్ కాల్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ అకౌంట్. నెక్స్ట్ ఫైనల్ కాల్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్. టు షేర్ ఫైనల్ కాల్. ఫోర్ ఎంట్రీస్ ని కలిపి నేను ఇక్కడ ఒకే ఎంట్రీగా చూపించాను. యాక్చువల్ గా లెక్కలో మనం ఇలా చూపించకూడదు, కానీ ఏంటంటే మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్న దానికి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. నాలుగిటికి బ్యాంక్ కామన్ గా ఉంది. అంటే అమౌంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా మీరు ఏం చేస్తారంటే పైన బ్యాంక్ అకౌంట్ డీటార్ అని రాయండి. అప్లికేషన్ రూపంలో రిసీవ్ చేసుకుంటే టు షేర్ అప్లికేషన్ అనేసి, ఒకవేళ అప్పుడు ఇవన్నీ ఉండవు అనమాట. ఒకవేళ అప్లికేషన్ కాదు అలాట్మెంట్ రూపంలో అయితే బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ ఈ విధంగా రాయాలి. ఒకవేళ ఫస్ట్ కాల్ అయితే బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అయితే బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్. అలా 4 ఎంట్రీలు కూడా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అమౌంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా బ్యాంక్ ని డెబిట్ చేయండి. ఏ రూపంలో మనకు వస్తుంది, అప్లికేషన్ లో వస్తే టు షేర్ అప్లికేషన్ అని రాయండి. ఫస్ట్ కాల్ అయితే ఫస్ట్ కాల్, ఆ విధంగా రాసుకుంది. ఈ విధంగా 8 ఎంట్రీస్ ని మనం 4ని సింపుల్ గా తీసుకోవచ్చు. ఇటువైపు ఇప్పుడు మనం ఏం రాసాము అంటే కనుక అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ డ్యూ. టోటల్ టిక్ మార్క్ చేసినవి 4 ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ ఉన్నవి ఏంటవి అనేవి ఇక్కడ చూద్దాం. సెకండ్ ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్. అక్కడ ఉన్నది షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్. నరేషన్ లో ఏం రాసామంటే మనీ ట్రాన్స్ఫర్డ్. షేర్ అప్లికేషన్ రూపంలో వచ్చిన మనీ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తున్నామంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్.
నేను ఇక్కడ టు షేర్ క్యాపిటల్ అనేసి రాస్తున్నాను. నెక్స్ట్ మనకి థర్డ్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. థర్డ్ ఎంట్రీ మనకి ఎందుకు అంటే కనుక అమౌంట్ డ్యూ ఉన్నప్పుడు, అలాట్మెంట్ అమౌంట్ అనేది డ్యూ ఉన్నప్పుడు మనం ఏం రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అనేసి రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ చెప్పాలి అంటే కనుక షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. తర్వాత ఫస్ట్ కాల్ అమౌంట్ అనేది మనకి డ్యూ ఉన్నప్పుడు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇంకా ఫైనల్ కాల్ డ్యూ ఉన్నప్పుడు దానికి కూడా మనం ఎంట్రీ అనేది ఒకసారి రాసుకుందాం. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాయడం జరిగింది. ఇప్పుడు నేను కామన్ గా షేర్ క్యాపిటల్ అనేది ఒకసారి రాశాను, మిగిలినవన్నీ కూడా పైన రాసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా మనం రాసింది అప్లికేషన్ అకౌంట్ డేటా అనేసి రాసాం. షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్డ్ అనేది అవుతుంది. రిమైనింగ్ ఉన్న 3 కూడా మనకి ఏమవుతాయి అంటే డ్యూ కి సంబంధించిన ఎంట్రీస్. అంటే అమౌంట్ రావాల్సి ఉన్నప్పుడు మనం షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా అది డ్యూ ఉన్నప్పుడు ఆ పేరు రాసి మనకి క్రెడిట్ లో టు షేర్ క్యాపిటల్ అనేది రాయడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ కాల్ అమౌంట్ డ్యూ ఉంటే షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ ఉంటే షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఈ విధంగా 4టికి కూడా కామన్ గా ఏమొస్తుందంటే క్రెడిట్ లో టు షేర్ క్యాపిటల్ అనేసి తీసుకోవడం జరుగుతుంది. అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఉన్నా ఒకవేళ డ్యూ ఉన్నా కూడా మనం క్రెడిట్ లో టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సింపుల్ టెక్నిక్స్ అనమాట. 4 ఎంట్రీస్ కి మనకి బ్యాంక్ అనేది డెబిట్ అయితే రిమైనింగ్ 4 ఎంట్రీస్ కి మనకి షేర్ క్యాపిటల్ అనేది క్రెడిట్ లో వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. కామన్ గా మనకి రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 8 ఎంట్రీస్ అనేవి నేర్చుకుంటే దీనిలో ఇంకా మోడల్స్ అనేవి ఉన్నాయి. ఆ మోడల్స్ అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి. మనకి 8 ఎంట్రీస్ మెయిన్ బేసిక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ